హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జీవి ట్యుటోరియల్. మనం సైకాలజీ సంబంధించి ఈరోజు డైలీ టాపిక్ వైజ్ ఎక్స్పెక్టెడ్ ప్రాక్టీస్ బిట్స్ పార్ట్ 32 అండి. 31 పార్ట్స్ మనము గతంలో పోస్ట్ చేస్తాం మన ఛానల్లో. అవన్నీ కూడా మీరు చూడకుండా ఇంకా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాటిని వెళ్ళి ఒకసారి చూడండి, ఎందుకంటే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. టాపిక్ వైజు ఆ క్వశ్చన్స్తో పాటు నేను మీకు కంటెంట్ కూడా ఇంక్లూడ్ చేసి చెప్తూ వస్తున్నా కాబట్టి చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి. ఇదివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ మనం ఈ క్లాస్లో ఈ యొక్క అభ్యసనం చాప్టర్లో చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ బ్రోనర్ యొక్క బోధనా సిద్ధాంతం అండి. చాలా ముఖ్యమైన సిద్ధాంతం ఇది. ఖచ్చితంగా మనకి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నటువంటి టాపిక్ అండి ఇది. ఈ యొక్క బ్రోనర్ బోధనా సిద్ధాంతాన్ని శిక్షణా సిద్ధాంతం అని కూడా పిలుస్తారండి. బ్రోనర్ యొక్క శిక్షణా సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. మరి మనం టాపిక్లోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 1, ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథం బోధనా సిద్ధాంతంకు, పాఠ్య ప్రణాళిక రచనకు, బోధనా కార్యక్రమాలకు మూలమైనది. అయితే ఈ రచన చేసింది ఎవరు? 1, 2, 3, 4 అండి ఆప్షన్స్. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు అనేసి ఇక్కడ మన క్వశ్చన్ రావడం జరిగిందండి. ఎవరండి? బ్రోనర్. మరి ఈ యొక్క రచన అనేది బోధనా సిద్ధాంతంకు, అంటే ఏ విధంగా బోధించాలి, పాఠ్య ప్రణాళికను ఎలా రచించుకోవాలి, బోధనా కార్యక్రమాలను మనం ఎలా వరుస క్రమంలో ఇంప్లిమెంటేషన్ చేస్తే విద్యార్థికి సులభతర బోధన చేయవచ్చు, విద్యార్థి తొందరగా నేర్చుకునేదానికి అవకాశం ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనము ఏ విధంగా ఉండాలనేసి ఈ యొక్క బ్రోనరు తన ప్రయోగ ఫలితాలన్నీ కూడా ఈ యొక్క ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథంలో పొందుపరచడం అనేది జరిగిందనమాట. ఈ యొక్క బ్రోనర్ యొక్క పూర్తి పేరు జెరోమ్ ఎస్ బ్రోనర్ అండి. ఇతను కూడా ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, బ్రోనర్ యొక్క బోధన సిద్ధాంతంకు సంబంధించి సరి అయిన అంశము. యాక్చువల్గా మనకు ప్రవర్తనవాదులు, గెస్టాల్ట్ వాదులు, నిర్మాణాత్మక వాదులు, పరిశీలనాత్మక వాదులు, అంటే ప్రవర్తన సిద్ధాంతాలు, గెస్టాల్ట్ సిద్ధాంతాలు, నిర్మాణాత్మక సిద్ధాంతాలు, పరిశీలన సిద్ధాంతాలు ఉన్నాయి కదండి. ఇక్కడ ఇక ప్రవర్తన వాదులు ఏం తెలియజేస్తారంటే మనకి ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య ఉద్దీపన ప్రాధాన్యత సిద్ధాంతం అనేసి మనం శాస్త్రీయ నిబంధనము, అదేవిధంగా ప్రతిస్పందన ప్రాధాన్యత సిద్ధం అనేసి స్కిన్నర్, థారండైక్ ఉద్దీపన ప్రతిస్పందన ప్రాధాన్యత సిద్ధాంతం అనేసి, అంటే అక్కడ ప్రవర్తనకు సంబంధించిన సిద్ధాంతాలు అవన్నీ 3 చెప్పుకున్నాం మనము. అదేవిధంగా గెస్టాల్ట్లో మనం చూసినట్లయితే కోహ్లర్ యొక్క అంతర్దృష్టి సిద్ధాంతము, కోఫా యొక్క అభ్యసన సిద్ధాంతం గురించి మనం గెస్టాల్ట్ సిద్ధాంతాలుగా చెప్పుకున్నాము. ఇక్కడ ఉపాయంతో కూడుకున్నవి యొక్క గెస్టాల్ట్ వాదాలు. అంటే ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఇక్కడ ప్రవర్తనవాదులు ఏం చేశారంటే పునర్బలనాలు, ఉద్దీపన ప్రతిస్పందన పరంగా విషయాలు నేర్చుకుంటారని చెప్పారు. మరి గెస్టాల్ట్ వాదులు ఏం తెలియజేశారంటే ఉద్దీపన అక్కడ అవసరమేం లేదు, అక్కడ కేవలము ప్రత్యక్షంగా ఆ యొక్క సమస్య ఉన్నటువంటి ప్రాంతంలో మొత్తంగా గ్రహించి అన్ని విషయాల మధ్య సంబంధం గ్రహించి తటాలున వచ్చే ఆలోచన ద్వారా అక్కడ సమస్యను పరిష్కరించుకుంటారని గెస్టాల్ట్ వాళ్ళు తెలియజేశారు. అదేవిధంగా ఈ యొక్క నిర్మాణాత్మక వాదులు ఎవరండి? నిర్మాణాత్మక సిద్ధాంతాలు మనకి పియాజే సంజ్ఞాత్మక నిర్మాణ సిద్ధాంతము, అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి వైగోట్స్కీ యొక్క అభ్యసన సిద్ధాంతం కూడా మనకి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం కూడా మనకి నిర్మాణాత్మక సిద్ధాంతాల కిందకు వస్తాయండి. మరి అక్కడ జ్ఞానం అనేది విద్యార్థి స్వయంగా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు అనేసి ఈ యొక్క నిర్మాణాత్మక సిద్ధాంతాలు తెలియజేశాయి. అదేవిధంగా పరిశీలన సిద్ధాంతాలు మనకి ఏం తెలియజేశాయంటే విద్యార్థి ఏదైనా సరే ఒక అంశాన్ని ఇతరుల నుంచి అనుకరణ ద్వారా నేర్చుకుంటాడు అనేసి ఈ యొక్క పరిశీలన సిద్ధాంతాలు మనకి తెలియజేశాయండి. మరి ఈ క్రమంలోనే
ఈ యొక్క బ్రోనరు బోధన సిద్ధాంతం మనకి ఏం తెలియజేస్తుందంటే, ప్రవర్తనవాదులు నిబంధనల ద్వారా, అంతే కదండి, నిబంధనలు సహజ నిబంధనము, అసహజ నిబంధనలు ఉన్నాయి కదా మనకి. నిబంధనల ద్వారా మానవునికి అసలు వివేచన సామర్థ్యం ఉందన్న విషయాన్ని మర్చిపోయి, గుర్తించకుండా ఏదో మేము నిబంధనలు చేస్తున్నాము, ఆ నిబంధనల ప్రకారమే విద్యార్థి నేర్చుకుంటాడు, బిడ్డ నేర్చుకుంటాడు అనేసి వాళ్ళు చెప్పడాన్ని ఒక తప్పిదంగా ఇతను బ్రోనర్ భావించాడు అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలండి. అంటే బ్రోనర్ ప్రకారము ప్రతి మానవుని కూడా వివేచన సామర్థ్యం ఉంటుంది అనేసి తెలియజేశారు. ఇది నిబంధనల ద్వారా అతను నేర్చుకోండి, అతనికంటూ ఒక వివేచ సామర్థ్యం ఉంటుంది, దాని యొక్క ప్రవర్తనవాదులు గుర్తించలేదనేసి ఇతను చెప్పడం జరిగిందనమాట. అభ్యసన ప్రక్రియలో విద్యార్థులు ఏ విధంగా ఆలోచిస్తున్నారన్న విషయం పట్ల దృష్టి సారించాలని, అభ్యసన అంశాల పట్ల కాదని ఇతను అభిప్రాయపడ్డాడు. ఏ అభ్యసన అంశాన్ని మనము వివరిస్తున్నామనే విషయం పక్కన పెడితే, విద్యార్థి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అనే విషయం పట్లనే మనం ఆలోచన చేయాలి. చూసారు ఇక్కడ, అంటే బోధన అభ్యసన ప్రక్రియలో అభ్యాసం జరగాలంటే బోధిస్తున్న విషయంకి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. బిడ్డ ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఆ అంశానికి మనం ప్రాధాన్యత ఇస్తే సరిపోతుంది అని బ్రోనర్ మనకి తెలియజేశారు. ఇంకా అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణం అని, అభ్యాసం అంటే ఏంటో కాదండి, జ్ఞాన నిర్మాణం అని, ఆ జ్ఞానానికి వ్యక్తి అనుభవాలకు మధ్య సంబంధం ఉందనేసి ఈ యొక్క బ్రోనర్ మనకి తెలియజేశారండి. ఇవన్నీ కూడా అన్నీ కూడా సరైనటువంటి అంశాలే, గుర్తించగలరు. మనము ఈ ప్రతి ఒక్కొక్క అంశం పైన కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉండవచ్చండి. ఎలా వస్తుంది ప్రతి ఒక్క ప్రశ్న అంటే, ప్రవర్తనవాదుల యొక్క నిబంధన ద్వారా మానవులకు వివేచన సామర్థ్యం ఉందనే విషయాన్ని గుర్తించలేకపోయారనేసి దాన్ని ఒక తప్పిదంగా భావించినటువంటి వ్యక్తి ఎవరు? బ్రోనర్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విద్యార్థులు ఈ యొక్క అభ్యసన ప్రక్రియలో ఏ విధంగా ఆలోచిస్తున్నారన్న విషయాన్ని మనము దృష్టి సారించాలి తప్ప ఏ అంశాల పట్ల కాదని తెలియజేసిన వారు ఎవరు అంటే బ్రోనర్. సరే, అభ్యాసం అంటే జ్ఞాన నిర్మాణం అని, జ్ఞానానికి వ్యక్తి అనుభవాలకు మధ్య సంబంధం ఉందని తెలిపిన వ్యక్తి ఎవరు అంటే బ్రోనర్. ఇలా ఒక్కొక్క ఆప్షన్స్ పైన కూడా మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వాటిని కూడా మీరు కంటెంట్ని గుర్తించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు అందుకే ఈ యొక్క ప్రశ్న సరళతో పాటు కంటెంట్ తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఇలాగే ప్రశ్న రాకపోవచ్చు కదా, కొంచెం మార్పులు ఇచ్చినప్పుడు కూడా మీరు సమాధానం చేసే విధంగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏ విషయం మూలాలైనా ఎవరికైనా ఏ వికాస దశలోనైనా బలవంతంగా బోధించవచ్చు అని తెలిపింది ఎవరు? చూసారా, ఏ విషయాన్నైనా అంటే ఏ విషయం మూలమైనా సరే, ఎవరికైనా సరే, ఏ వికాస దశలో అయినా సరే బోధించవచ్చు అని చెప్పింది వ్యక్తి ఎవరంటే బ్రోనర్ అండి. బాగా గుర్తుంచుకోవాలి. కానీ పియాజీ ఇంకో మాట మనకు తెలియజేశారు. గతంలో పియాజీ ఏం తెలియజేశారంటే, పిల్లలు పరిపక్వత పొందినప్పుడు మాత్రమే మనం బోధించగలం అని చెప్పారు. ఎవరు? పియాజే. అంటే వయసు పెరగంగానే మనం అతనికి నేర్పించాలి, ఏదైనా సరే పరిపక్వత వస్తుంది వయసుతో పాటు, అప్పుడు మనం నేర్పించాలన్నారు. కానీ దానికి విరుద్ధంగా ఈ యొక్క బ్రోనరు, పరిపక్వత అవసరం లేదురా బాబు, ఏ విషయాన్నైనా సరే, ఎవరికైనా సరే, ఏ వికాస్ దశలో అయినా సరే నువ్వు ఖచ్చితంగా బోధించవచ్చు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే బ్రోనర్. అసలు విద్యార్థి నేర్చుకోవాలని ఉంటే చాలు మనం నేర్పించవచ్చు అంటే ఏదైనా సరే. ఈ క్రింది వాణిలో శిక్షణ సిద్ధాంతానికి సంబంధించి సరిగాని అంశం. శిక్షణ సిద్ధాంతం అంటే ఏంటంటే, ఇక్కడ ఏదో కొత్తగా వచ్చేస్తుంది అనుకోమాకండి. ఈ బ్రోనర్ యొక్క బోధన సిద్ధాంతాన్ని శిక్షణ సిద్ధాంతం అని కూడా పిలుస్తారండి. మరి ఇక్కడ సరికాని అంశము గుర్తించండి. విద్యార్థిలోని ఆసక్తి, కుతూహలం అభ్యసనానికి ప్రధాన అంశాలు అవుతాయి. అంతే కదండి, విద్యార్థి ఆసక్తి కనపరచాలి, కుతూహలంగా ఉండాలి, అంతే. అలా ఉంటే చాలు, మనము ఏదైనా సరే వాళ్ళు అభ్యసించే విధంగా ఉంటారు. ఉపాధ్యాయుడు పర్యవేక్షకుడు మాత్రమే, అంతే కదండి, ఉపాధ్యాయుడు కేవలం పర్యవేక్షకుడు మాత్రమే అంట. నెక్స్ట్, బోధనా పద్ధతి కంటే బోధన విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు. తప్పు కదండి, బోధన విషయానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదనేసి ఆల్రెడీ మనము లాస్ట్ క్వశ్చన్లో చెప్పుకున్నాం. విద్యార్థి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అనే విషయానికి మాత్రమే మనము దృష్టి సారిస్తే సరిపోతుంది, బోధన విషయాలకైతే అవసరం అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ బోధన పద్ధతి కంటే బోధన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేసి రాంగ్గా ఇచ్చారండి, తప్పు ఇది. ఇక్కడ బోధన విషయాల కంటే బోధన పద్ధతికి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆప్షన్ 3 ఇక్కడ సరైన సమాధానం.
విద్యార్థి స్వీయ అభ్యసనానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలి. అంతే కదా, స్వీయ అభ్యసనం అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారన్న విషయంపైన మనం దృష్టి సారిస్తాం కాబట్టి స్వీయ అభ్యసనం పట్ల మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ను ఎవరు తన సిద్ధాంతంలో ఉపయోగించారు? ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అసలు స్కఫోల్డింగ్ అంటే ఏంటండి? దీని సరైన సమాధానం బ్రూనర్. మరి స్కఫోల్డింగ్ అంటే ఏంటి? మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, వైగోట్స్కి సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతంలో స్కఫోల్డింగ్ గురించి మనం తెలుసుకున్నాం. దీన్నే ఏమంటారండి? స్కఫోల్డింగ్ని. అసలు స్కఫోల్డింగ్ అంటే ఏంటి? సహకారం ఇతరుల యొక్క సహకారం, మార్గదర్శకత్వం. అంటే ఇక్కడ ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్. ఇన్స్ట్రక్షనల్ అంటే ఏంటి? సూచనలు కదా. అంటే పిల్లలకు సూచనలతో కూడిన మార్గదర్శకత్వాన్ని ఉపాధ్యాయులు అందించాలి. అర్థమైందా? అంతేగాని ఈ మార్గదర్శకత్వం ఇవ్వకుండా సమాచార పరిష్కారము మొత్తం ఉపాధ్యాయులే పూర్తిగా అందించకూడదు. ఏదైనా ఒక సమస్యని పిల్లవాడు పరిష్కరిస్తున్నప్పుడు కేవలం మనము ఇన్స్ట్రక్షనల్స్ మాత్రమే ఇవ్వాలి, సూచనలు మాత్రమే ఇవ్వాలి. సూచన సహకారం అండి, అది మాత్రమే, సహకారం మాత్రమే ఇవ్వాలి. కేవలము మార్గదర్శకత్వం మాత్రమే, సూచనలు మాత్రం చేయాలి. అంతేగాని సమస్యకు పరిష్కారం పూర్తిగా మనము ఉపాధ్యాయులుగా వారికి అందించకూడదు. ఉపాధ్యాయులు అందించే సూచనలతో కూడిన మార్గదర్శకత్వాన్ని ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అంటారు అనేసి మనకి ఈ యొక్క బ్రూనర్ తెలియజేశారు. అర్థమైంది ఇప్పుడు మీకు? ఎస్, అర్థమైందని భావిస్తున్నాను. విషయం పట్ల ఉత్సుకత, అన్వేషణ, సమస్య పరిష్కారములు అంతర్గత ప్రేరకాలుగా పనిచేస్తాయి అని ఏ అభ్యసనమునకు బ్రూనర్ ప్రాధాన్యత ఇచ్చారు? చూసారా? విషయం పట్ల ఉత్సుకత, అన్వేషణ, సమస్య పరిష్కారములు. ఉత్సుకత అంటే ఏంటి? ఇంట్రెస్టే. అన్వేషణ అంటే శోధించడం అనమాట. సమస్య పరిష్కారం అంటే ఒక సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అనమాట. ఈ మూడు బాగా జరుగుతూ ఉంటే, ఇంట్రెస్ట్ ఉండి, శోధించగలిగే ఆసక్తి ఉండి, సమస్య పరిష్కారములు చేసేస్తే మనము ఇవే ఏమవుతాయంటే మనలో ఒక ప్రేరకాలుగా, అంతర్గత ప్రేరకాలు, ఒక బహిర్గతం కాదండి. ఇక్కడ బహిర్గత ప్రేరకాలు అంటే ఎవరో మనల్ని ప్రేరేపించడం. ఇక్కడ చెయ్యి, నీకు చాక్లెట్ ఇస్తాను, పైసలు ఇస్తాను చెప్పడం అనమాట. ఇక్కడ అలా కాకుండా అతనికే ఇంట్రెస్ట్ ఉండి, శోధించే ఇంట్రెస్ట్ ఉండి సమస్య పరిష్కారం తనే చేస్తే అవే రేపొద్దున ఇంకొక పనికి అంతర్గత ప్రేరకాలుగా, ప్రేరణ అంటే ఏంటి? ఇక్కడ మోటివేషన్, ఇన్నర్ మోటివేషన్, ఇక్కడ అంతర్గత ప్రేరకాలుగా పనిచేస్తాయనేసి అలాంటి అభ్యసనాలను బిడ్డలు పెంపొందించాలి అనేసి ఎలాంటి అభ్యసనాన్ని యొక్క బ్రూనర్ మనకి తెలియజేశారంటే అన్వేషణ అభ్యసనము లేదా ఆవిష్కరణల అభ్యసనం అనేసి పిలుస్తాము. 2 మరియు 3 సరైనవండి. ఈ అన్వేషణ అభ్యసనాన్నే ఆవిష్కరణల అభ్యసనం అని కూడా పిలుస్తాము. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క బోధనా అభ్యసనంలో అంతర్గత ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనే విషయం మనం గుర్తుంచుకోవాలండి. అంతర్గత ప్రేరణ, ఇక్కడ ప్రేరణ మనకి వస్తుంటారు. నెక్స్ట్ క్లాస్లో మనకి ప్రేరణ గురించి వస్తుంది. అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, సాధనా ప్రేరణ వస్తుంది. మరి ఇక్కడ అంతర్గత ప్రేరణ అంటే తనకు తానే ప్రేరేపించబడి ఆ పని తన సాటిస్ఫాక్షన్ కోసం తనే చేసుకోవడం అన్నమాట. ఎవరో మెప్పు కోసం చేయాల్సినటువంటి అవసరం ఇక్కడ లేదు. మరి ఏ సిద్ధాంతంలో అంతర్గత ప్రేరణకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందంటే బ్రూనర్ యొక్క బోధన సిద్ధాంతం అనే క్వశ్చన్ వచ్చినా కూడా మీరు సరైన సమాధానం చేయాల్సి ఉంటుందన్నమాట. ఒక సమస్యకు అసలు ఆధారమే లేకుండా హఠాత్తుగా వచ్చే పరిష్కారమే బ్రూనర్ బోధన సిద్ధాంతంలో ఇలా చెప్పబడింది. ఇదే బలం ఉందా? అసలు ఒక సమస్యకి ఆధారం లేదంట. ఒక సమస్య మనం ఛేదిస్తున్నామంటే దానికి కొన్ని ఆధారాలు దొరుకుతాయి మనకి, సమాచారం ఆధారాలుగా. ఆ ఆధారం అసలు ఏమీ ఇక్కడ లేకుండా హఠాత్తుగా వచ్చే పరిష్కారం బ్రూనర్ బోధన సిద్ధాంతంలో ఇలా చెప్పబడింది. హఠాత్తుగా వచ్చే పరిష్కారం మనకి అంతర్దృష్టికి వెళ్తారు మళ్ళీ మీరు. పోవాలన్నమాట. హఠాత్తుగా వచ్చే పరిష్కార మార్గమే అంతర్దృష్టి. అంటే దీన్ని మనము ఏమంటామంటే అంతర్బుద్ధి చింతన అనేసి. చింతన అంటే ఇక్కడ ఏంటి? ఆలోచన.
అంతర్బుద్ధి చింతన అనేసి మనకి ఈ యొక్క బ్రూనర్ గారు తెలియజేశారు. దీన్ని అన్వేషణ అభ్యసనం అని కూడా అంటారండి. అంటే విద్యార్థి యొక్క అంతర్బుద్ధి చింతన మరియు అన్వేషణ అభ్యసనము అతని యొక్క జ్ఞాన నిర్మాణానికి తోడ్పడతాయనేసి బ్రూనర్ భావించారు. కాబట్టి ఈ బ్రూనర్ ఆవిష్కరణ అభ్యసనాన్ని కూడా మనకి పరిచయం చేయడం అనేది జరిగింది. ఆవిష్కరణ అభ్యసనం అంటే ఏంటంటే ఇక్కడ ప్రతి విద్యార్థిని ఒక శాస్త్రవేత్తగా ఆవిష్కరిస్తుందని ఈ బోధన సిద్ధాంతాల ద్వారా విద్యార్థి ప్రేరేపించబడి అంతర్గత ప్రేరణ పొంది ఒక అభ్యసన అంశాన్ని కూడా వరుస క్రమంలో అమర్చి తన సొంత ప్రయత్నం ద్వారా విద్యార్థి విషయ జ్ఞానాన్ని పొందేలా మనం చేసినట్లయితే అలా తను నేర్చుకున్న విషయం ఎక్కువ కాలము ధారణలో ఉంటుందని, ఈ యొక్క ధారణలో ఎక్కువ కాలం ఉంటే దాన్నే బ్రూనర్ ఆవిష్కరణ అభ్యసనము డిస్కవరీ లెర్నింగ్ అంటారనేసి మనకి తెలియజేశారండి. ఇంకా చేయడం ద్వారా అభ్యసనం జరుగుతుందనేసి ఈ యొక్క బ్రూనర్ మనకి తెలియజేశారంటే లెర్నింగ్ బై డూయింగ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనమాట. ఆ విషయాలు కూడా మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది, ఏం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రూనర్ బోధన సిద్ధాంతంలోని సోపానాల వరుస క్రమం. ఇక్కడ బ్రూనరు ఒక విషయాన్ని మనం బోధించాలంటే ఈ వరుస క్రమం అవసరమని చెప్పారండి. ఆ వరుస క్రమం ఏది అంటే మీకు తెలుసా? ఏమైనా దీంట్లో కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయా, డిసార్డర్లో ఉన్నాయా? చూడండి ఇక్కడ మనకి ఎస్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. వరుస క్రమంలో ఇవే అండి. ఒక విషయాన్ని మనం బోధించాలి అంటే ఫస్ట్ సన్నద్ధత, నెక్స్ట్ విషయ నిర్మాణము చేసుకోవాలంట, బోధన క్రమము వరుస క్రమం మనం ఏర్పాటు చేసుకోవాలి, తర్వాత పునర్బలనం చేయాలి. వీటిపైన ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను మీకు వీటిపైన క్లియర్గా చెప్తానండి. ఈ బోధన సోపానాల వరుస క్రమం అయితే కరెక్టే, ఇవే. మరి రెండవ సోపానం ఏది అయినప్పుడు, మూడవ సోపానం ఏదైనప్పుడు, ఒకటవ సోపానం ఏదైనప్పుడు కూడా మీరు సరైన సమాధానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ సిద్ధాంతంలో అయినా సరే అండి, ఒకటో సోపానం ఏదైనప్పుడు సన్నద్ధత కనిపిస్తుంది. దాదాపు సన్నద్ధత అనేసి ఒకటో సోపానమే ఉంటుంది. నిర్మాణం చేసుకున్న తర్వాత మనం దాన్ని క్రమం చేస్తాము. నిర్మించుకున్నప్పుడే కదా ఏది ఎనుకు ఏది ముందు మనం చెప్పగలము. ఇలా చెప్పిన తర్వాత విషయము ఆ క్రమంలో బోధించిన తర్వాత మనం దాన్ని పునర్బలం చేయించగలం విద్యార్థుల చేత. కాబట్టి ఈ ఆర్డర్ అయితే మీకు గుర్తు వస్తుంది. మరి ఇక్కడ సన్నద్ధత అంటే ఏంటి? సన్నద్ధత అంటే ఏంటి అంటే బోధనలో మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి ముఖ్య పని ఏంటి అంటే విద్యార్థిని మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు సంసిద్ధులు మనం చెయ్యాలి. ఇలా చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ వస్తున్న క్వశ్చన్ మనకి విద్యార్థుల యొక్క పూర్వ అనుభవాలను కావచ్చు, వారి యొక్క ఆసక్తులు మనం తెలుసుకుంటూ చిన్న చిన్న ప్రశ్నలతో వారికి అభ్యసన అంశం పట్ల ఆసక్తిని, ప్రేరణ కలిగించడము అనేది ఉపాధ్యాయుని యొక్క మొట్టమొదటి విధి అండి. ఇది మనము దీన్నే సన్నద్ధతగా చెప్తామండి. ఉన్మికీకరణం అంటాం కదా మనము లెసన్ ప్లాన్ రాసినప్పుడు మనము ఉన్మికీకరణం రాస్తుండలా, ఉన్మికీకరణం అంటాం దాన్ని మనం. ఉన్మికీకరణం అంటే పిల్లల మనము మోటివేషన్ అనేది చేయడం అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ విషయ నిర్మాణం. విషయ నిర్మాణం అంటే ఏంటంటే విద్యార్థులకు మనము ఏ విధంగా బోధిస్తే సులభంగా అర్థమవుతుందో ఆ విధంగా బోధించే విషయాన్ని మనము నిర్మించుకోవాలి. ఇలా బోధించాలి అనేసి మనము ముందుగానే రాసుకోవాలన్నమాట. ఇది చాలా సరళంగా అన్వేషణాత్మకంగా ఉండాలని, అది విద్యార్థులకు ఎలా ఉండాలంటే ఈ యొక్క విషయ నిర్మాణం అనేది తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి, సరళత విషయం నుంచి క్లిష్టతకు, అంటే సులభం నుంచి కఠినానికి అనే సూత్రం పైన ఆధారపడి ఉండాలనేసి విషయ నిర్మాణము మనకి బ్రూనర్ గారు తెలియచేశారు. అంటే విద్యార్థికి ఇక్కడ తేలికగా అర్థమయ్యే విధంగా విషయాన్ని మనం నిర్మించుకోవాలి, ఆ పదాలు కానీ ఆ యొక్క బోధన అంశాలు కానీ. నెక్స్ట్ మూడవది బోధనా క్రమం. ఇక్కడ బోధనా క్రమం అంటే విద్యార్థులకు నేర్పవలసినటువంటి విషయాలన్నీ కూడా ఉపాధ్యాయుడు ఒక వరుస క్రమంలో పేర్చుకుని దశల వారీగా ఇక్కడ బోధనా క్రమంలో ఈ యొక్క బ్రూనర్ 3 పద్ధతులను పరిచయం చేశారండి. అవి 1 నటనా పద్ధతి లేదా క్రియాత్మక పద్ధతి, 2 చిత్రపట పద్ధతి, 3 ప్రతీకాత్మక పద్ధతి. ఇక్కడ నటన లేదా క్రియాత్మక పద్ధతిని ఇక్కడ యాక్షనల్ బేస్డ్ అంటున్నాము.
మరి చిత్రపట పద్ధతి మనము ఇమేజ్ బేస్డ్ అంటున్నాము, ప్రతీకాత్మక పద్ధతిని సింబాలిక్ బేస్డ్ అంటున్నామండి. ఇక్కడ ఈ యొక్క 3 రకాలుగా విషయాన్ని మనము ఏ విధంగా ఏ పద్ధతి ద్వారా ఆ విషయాన్ని బోధించాలో మనము వరుస క్రమంలో పేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ పునర్భరణం. పునర్భరణం అంటే ఏంటి? వీటిపైన ప్రశ్నలు వస్తాయి. వీటిపైన మళ్ళీ ప్రశ్నలు వస్తాయి కాబట్టి నేను మళ్ళీ అక్కడ వివరిస్తాను వీటి గురించి. ఇప్పుడు జస్ట్ వీటి గురించి మాత్రం వివరిస్తున్నాను. పునర్బలనం అంటే ఏంటి? ఇక్కడ మరలా అంతే కదా. అంటే పునర్బలనం అనేది ప్రవర్తనను బలపరిచే ఒక సహజ ఉద్దీపన. మనం గతంలో ప్రవర్తనవాద సిద్ధాంతాలు చెప్పుకున్నాం. కాబట్టి బ్రూనరు అభ్యాసకునికి అంటే అభ్యసించే వ్యక్తికి ఏదైనా ఒక విషయంలో సంతృప్తి, ప్రేరణ అనేదే పునర్బలనాలుగా పనిచేస్తాయి అని చెప్పారండి. చూసారా? వెరీ 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 ఇంపార్టెంట్, బాగా తెచ్చుకోవాలి. బ్రూనరు విద్యార్థికి ఏదైనా విషయం నేర్చుకుంటున్నప్పుడు సంతృప్తి కలిగిందనుకోండి, ఈ సంతృప్తి ప్రేరణలే వారికి పునర్బలనాలుగా పనిచేస్తాయి అని భావించారు. అంటే వీరు ముఖ్యంగా బాహ్య ప్రేరణ కంటే అంతర్గత ప్రేరణకి అధిక ప్రాధాన్యత ఇచ్చారనేసి మనం ఇక్కడ తెలుస్తుంది అనమాట. అంటే ఒక సమస్యను పరిష్కరించాలనే తృప్తి, ఒక నూతన విషయాన్ని నేను కనుక్కున్నాను అని విద్యార్థికి ఆనందం కలిగింది అనుకోండి, అదే నిజమైన ప్రేరణ కలిగిస్తుంది. అంతే తప్ప వేరే బాహ్య ప్రేరణ ఇక్కడ ఏం అవసరం లేదనేసి ఇక్కడ బ్రూనర్ తెలియజేశారు. అంటే అంతర్గత ప్రేరణ విద్యార్థి యొక్క అభ్యసనానికి ముందుకు నడిపిస్తుందనేసి బ్రూనర్ తెలియజేశారు. అంతర్గత ప్రేరణ పడితే మనకి ఎక్కడైనా సరే సరైన సమాధానం బ్రూనర్ అనే విషయాన్ని మీరు డైరెక్ట్గా చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. అదే ఆన్సర్ రైట్ అవుతుంది. నెక్స్ట్ బ్రూనర్ ప్రకారము బోధనలో బోధనోపకరణాలను, నమూనాలను, మ్యాప్లను ఉపయోగించు పద్ధతి ఏది? అంటే మన బోధనలో TLM టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ కావచ్చు, మోడల్స్ కావచ్చు, మ్యాప్స్ కావచ్చు, వీటిని ఉపయోగించు పద్ధతి ఏది అన్నారన్నమాట. ఇవి మనకు కనిపిస్తున్నాయి చిత్రాలే కదా, ఇవన్నీ కూడా నమూనాలు కావచ్చు, మ్యాప్ చిత్రాలే కదా. చిత్రపట పద్ధతి ఇందాక మనం చెప్పుకున్నాం. ఇవి బోధనా క్రమంలో, బోధనా వరుస క్రమంలో నటనా పద్ధతి, క్రియాత్మక పద్ధతి, చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి చెప్పుకున్నాం కదా. ఈ 3 పద్ధతుల ద్వారా బోధించాలనేసి. అందులో మనకి అప్లికేషన్ మెథడ్లో వస్తే ఈ బోధనోపకరణాలు, నమూనాలు, మ్యాప్లు, ఇంకా సమాచారము, చార్టులు అని వచ్చాయనుకోండి, అంటే ఇవన్నీ కూడా కొంత వయసు వచ్చిన తర్వాత విద్యార్థులకు, కొంత వయసు వచ్చిన తర్వాత ఆలోచనలు పెరిగిన తర్వాత చిత్రపటం ద్వారా మనము వాళ్ళకి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బోధించవచ్చు అన్నమాట. చరిత్ర అంశాలు కావచ్చు, కొన్ని బొమ్మలు చూపించి బోధించవచ్చు అన్నమాట. అర్థమవుతాయి అప్పుడు వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ అక్షాంశాలు, రేఖాంశాలు, పాఠము ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క చిత్రాలు చూపించేసి మనము బోధించగలం అన్నమాట. డైరెక్ట్గా వెళ్ళాం కదా, వాటి తేలాం కదా, ఎక్కడ తెస్తాం మనము మూపై మనకు కనిపిస్తాయి ఏమో అక్షాంశాలు, రేఖాంశాలు, కేవలము చిత్రపటాల ద్వారా మనం బోధించగలం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనంలో అంతర్గత ప్రేరణకు, ఇక్కడ ఇవి కూడా చెప్పేసి ఓపెన్ అయిపోతుంది మీకు. నటనా పద్ధతి అంటే ఈ యొక్క ప్రాథమిక స్థాయిలో ఆటపాటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఏ విషయాన్నైనా సరే నాటకీకరణంతో, అంటే నటిస్తూ, అభినయం చేస్తూ, అంటే యాక్టింగ్ చేస్తూ కృత్యాధారంగా బోధించాలి అని చెప్పినటువంటి బ్రూనర్ సోపానాల్లో ఏ పద్ధతి అన్నప్పుడు మనము ఈ యొక్క నటనా పద్ధతి క్రియాత్మక పద్ధతి. క్రియాత్మకమే కదా, మనం ఈ యొక్క అభినయం చేస్తున్నాము, నటిస్తున్నామంటే అది క్రియాత్మక పద్ధతే కదా. కృత్యం కూడా చేస్తున్నామంటే విద్యార్థి బేస్డ్ ఇక్కడ కాబట్టి క్రియాత్మక పద్ధతి, ఇది నటనా పద్ధతే. నటన అంటే నాటకీకరణం, అభినయం ఇక్కడ వస్తుంది మనకి. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో మూర్త ఆలోచనలు మాత్రమే ఈ స్థాయిలో కలిగి ఉండే పిల్లలకి ఏమవుతుందంటే విషయాలు సులభంగా అర్థం చేసుకుంటారనమాట. మరి ఈ పద్ధతి ద్వారా విద్యార్థుల యొక్క అభ్యసనము సులభతరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే ఒక పాఠాన్ని బోధించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కృత్యం అంటే ఏ కృత్యాన్ని మనం తీసుకోవచ్చండి. ఒక వ్యాపారస్తుడు చిన్న కొట్టులో కూరగాయలు ఎలా అమ్ముతున్నాడు, ఎంతెంత సరుకులు ఎంత ధర అమ్ముతున్నాడు అంటే మనం చిన్నగా కృత్యం ద్వారా ఒక వ్యాపారవేత్తని, ఇద్దరు వినియోగదారులను పంపించి అక్కడ వాళ్ళు వస్తువులు కొన్నట్లు జస్ట్ ఒక యాక్టింగ్ ద్వారా, అభినయం చేయడం ద్వారా మనము అక్కడ క్రియాత్మకంగా వాళ్ళు నేర్చుకునే అవకాశం కల్పించవచ్చు అనమాట. ఇలాంటి పాఠాలు ఏవైనా వస్తే మీరే అన్వయించుకోండి, ఏ పాఠం బోధించాలో తెలుస్తుంది మీకే. నెక్స్ట్ అభ్యసనంలో అంతర్గత ప్రేరణకు ఇందాక మీకు. అంతర్గత ప్రేరణ అంటే బ్రూనర్ అనే శాస్త్రం. అంతర్గత ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అంతర్గత ప్రేరణ మాత్రమే దీర్ఘకాలిక ప్రగతి వైపు అభ్యాసకుని తీసుకుపోతుంది. అంటే దీర్ఘకాలిక ప్రగతి ఏంటంటే ఎక్కువ కాలము
అతను అభ్యసనం చేసే విధంగా అభ్యసించిన విషయాలు ఎక్కువ కాలం అతనికి ధారణలో అంటే గుర్తులో ఉండే విధంగా ముందుకు తీసుకుపోతుందని తెలిపిన వ్యక్తి ఎవరంటే బ్రూనర్. మరి అంతర్గత ప్రేరణగా పనిచేస్తే అక్కడ ఏంటండి, విద్యార్థి యొక్క తృప్తి, సమస్య పరిష్కారము నేను కనుక్కున్నాను అనే ఆ యొక్క ఆనందం అన్నమాట. నెక్స్ట్, చతుర్విధ ప్రక్రియలను గుర్తుల రూపంలో ఉంటే అంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడ్ బై ఇలాంటి చతుర్విధ ప్రక్రియలు ఇవన్నీ కూడా గుర్తుల రూపంలో ఉంటే అడ్డంగా నిలువుగా కూడా చేయగలడం అనేది బ్రూనర్ ప్రకారం ఏ పద్ధతి అంటే ఒక కూడికని 24 + 22 అంటే దీన్ని అడ్డంగా చేయాలన్నమాట కదా. ఒకళ్ళ స్థానం 2, 4, 6, ఒకళ్ళ స్థానం 2, 2, 4, 45 అడ్డంగా చేయడం అనమాట. నిలువుగా అంటే 24 + 22, 2 + 4 + 2 6, 2 + 2 4 ఇలా అడ్డంగా నిలువుగా కూడా చేయడం అనేది ఇక్కడ ఏమవుతుందంటే ప్రతీకాత్మక పద్ధతి. దీన్ని సంకేత పద్ధతి అంటాం అనమాట. అంటే ఇక్కడ ఏమంటే చిహ్నాలు, సంకేతాలు, సాంకేతికాలు, గుర్తులు, సూత్రాలు ఇలాంటివన్నీ నియమాలు వస్తాయి కదా, వీటి ఆధారంగా అభ్యసనాన్ని మనము నేర్పించడం అనమాట బిడ్డలకి అనమాట. అంటే వివిధ సన్నివేశాలు కూడా వీటిని మనం అన్వయిస్తూ కూడా నేర్పించవచ్చు అనమాట. అంటే ఇక్కడ 24 + 22 అంటే దీని ఒక సన్నివేశం లాగా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే 24 మామిడి పండ్లు ఒక బుట్టలో ఉన్నాయి, ఇంకో బుట్టలో 22 జామ పండ్లు ఉన్నాయి, మొత్తం ఎన్ని జామ పండ్లు ఉన్నాయి అనేసి దీన్ని విస్తరించి ఒక క్రియేటివిటీతో మనము బిడ్డలకి నేర్పించగలిగే విధానం అనేది యొక్క ప్రతీకాత్మక పద్ధతిలో ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ దశలో విద్యార్థులు భాషాభివృద్ధి బాగా జరుగుతుంది. ఇంకా విద్యార్థులకు విషయము సులభంగా ఈ యొక్క ప్రతీకాత్మక పద్ధతిలో అర్థం చేసుకోగలుగుతారనేసి ఈ యొక్క బ్రూనర్ మనకి తెలియజేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక స్థాయిలో ఆటపాటలకు ప్రాధాన్యతనిచ్చి ఏ విషయమైనా సరే నాటకీకరణతో, అభినయంతో, కృత్యాధారంగా బోధించాలి అని తెలియజేయు పద్ధతి బ్రూనర్ ప్రకారం ఏది అన్నారు. అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం దీని గురించి. నటనా పద్ధతి లేదా క్రియాత్మక పద్ధతి. క్రియాత్మక అంటే ఏంటి, ఇక్కడ బిడ్డ యాక్టివ్గా ఉండడం అన్నమాట. నిష్క్రియాత్మకం అంటే స్తబ్దంగా ఉండడం పిల్లవాడు, అంటే ఆ విషయంలోకి ఇన్వాల్వ్ కాకుండా ఉండిపోవడం స్తబ్దత అంటారనమాట. బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో పేర్కొనబడని అంశం ఇది మనకి గతంలో 2018 ఎట్లా వచ్చిందండి ఈ క్వశ్చన్, అందుకే దీన్ని మాత్రం నేను మీకు రిపీట్ క్వశ్చన్ ఇచ్చాను. బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో పేర్కొనబడని అంశం ఏది? ప్రేరణ. పేర్కొన్నామా? ఎస్ పేర్కొన్నాము. ఏం పేర్కొన్నాము? అంతర్గత ప్రేరణ గురించి మేము ఇందాక చెప్పుకున్నాం కదా. బోధన క్రమం పేర్కొన్నామా? ఎస్. ఏంటి? నటనా పద్ధతి, చిత్రరంజన పట్ట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి, క్రమం అని చెప్పుకున్నామా? అంటే విషయాన్ని ఎలా క్రమంలో పెట్టుకోవాలి. ఈ బోధన క్రమం దగ్గర మనకి వరుస క్రమం అనే పేరు కూడా వచ్చే అవకాశం అన్నమాట. అంతర్బోధ చింతన గురించి చెప్పుకున్నామండి. ఎస్ చెప్పుకున్నాం. విశ్లేషణ గురించి చెప్పుకున్నామా మనము? ఈ యొక్క బ్రూనర్ సిద్ధాంతంలో చెప్పుకోలేదు. కాబట్టి బ్రూనర్ బోధన సిద్ధాంతంలో పేర్కొనబడని అంశం ఏదైనా ఉంటే అది విశ్లేషణ. కాబట్టి ఈ యొక్క బ్రూనర్ బోధన సిద్ధాంతం నుంచి మన విద్యా వ్యవస్థలోకి అన్నీ కూడా మార్పు చేసుకోవచ్చు అనమాట. అంటే బ్రూనర్ అన్నట్లు బోధించడానికి మానసిక పరిపక్వత పని లేదు కాబట్టి, అయినప్పటికీ కూడా విద్యార్థుల విషయాన్ని అవగాహన చేయించడంలో ఉపాధ్యాయుడు పాత్ర చాలా ముఖ్యమైనదనేసి ఈ యొక్క శాస్త్రవేత్తలు గ్రహించారనమాట. ఇంకా బోధనకు ఉన్న అర్థాన్ని విస్తృతపరిచింది ఈ యొక్క బోధన సిద్ధాంతం. అసలు బోధన అంటే ఇది కాదండి, ఇలా ఉండాలి బోధన అనేసి అతను వరుస క్రమాన్ని కూడా మనకి తెలియజేశారనమాట. ఇంకా బోధన అంటే కేవలం పుస్తకాల్లో ఉండే విషయం మాత్రమే కాదండి. బోధన అంటే కేవలం పుస్తకాల్లో ఉండే విషయం మాత్రమే కాదు, ఉన్నది ఉన్నట్లు చెప్పడమే కాదు, విషయ నిర్మాణము, క్రమము కూడా బోధనలో భాగమే అనేసి మనకి గుర్తు చేసిన వ్యక్తి యొక్క బ్రూనరు. ఇంకా అభ్యసనంలో ముఖ్యంగా ఇది మళ్ళీ మనం గుర్తు చేస్తున్నాను మీకు, అంతర్గత ప్రేరణ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేసి మనకి బ్రూనర్ గట్టిగా చెప్పాలండి. ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఇది ఈనాటి మనకి బ్రూనర్ బోధన సిద్ధాంతము లేదా శిక్షణ సిద్ధాంతం యొక్క పూర్తి సమగ్ర సంపూర్ణమైనటువంటి 100% నేను చెప్పలేకపోవచ్చు కానీ 99.9% సమాచారాన్ని నేను మీకు పూర్తిగా వివరించానండి. ప్రశ్న వీటి దాటి బయట వెళ్ళే అవకాశమే లేదనేసి భావిస్తున్నాను. దయచేసి బాగా చదవండి. ఆల్ ది బెస్ట్. మీరందరూ కూడా ఇట్లా మంచి మార్కులు సాధించి డిఎస్సిలో కూడా మంచి మార్కులతో మీరు ఉద్యోగం తెచ్చుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. మీకు సందేహాలు ఉంటే కామెంట్లు నాకు తెలియజేయండి. క్లాస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సహకరించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కలుద్దామండి. బాయ్.